ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. లైవ్ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రత్యేకమైన రీతిలో ఆహ్వానిస్తున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో సాల్వేషన్ మినిస్ట్రీస్ వాయిస్ ఆఫ్ సాల్వేషన్ అనే ఈ యొక్క లైవ్ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. సో దేవుని నామాన్ని బట్టి, దేవుని కృపను బట్టి మనం అందరం కూడా సంతోషంగాను ఈ రీతిగా మరలా కలుసుకోవటానికి దేవుడిచ్చిన మహాకృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి అనేక మంది ఈ యొక్క దినాన్ని చూడలేకపోతున్నారు, కానీ ఆయన మహాకృపను బట్టి ఎలాంటి ఏ తెగులు మన గుడారాలకి సమీపించకుండా ఆయన కృపా రెక్కల చాటున భద్రపరిచి మనను కాపాడుతున్న విధానాన్ని బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆ దేవాది దేవునికే చెల్లును గాక. సో ఈ రాత్రికాల సమయంలో మరొకసారి కుటుంబ ప్రార్థనలో ఈ రీతిగా మనం కలిసి కూడుకొని దేవుని ఆరాధించడానికి దేవుడిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. మీ కుటుంబ ప్రార్థనలో మేము కూడా ఈ రీతిగా పాలిభాగస్తులుగా మార్చబడి మీతో పాటు మీతో కలిసి దేవుని ఆరాధించడానికి దేవుడిచ్చిన ఈ సమయాన్ని బట్టి మొట్టమొదటిగా దేవాది దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. రైట్, మరి ఈ యొక్క లైవ్ కార్యక్రమము అప్ టు లాక్డౌన్ వరకు కంటిన్యూ అవుతూ ఉండగా మరి ఎవ్రీడే ఈ రీతిగా కలుసుకోవటానికి మరి సో ప్రతి ఒక్కరూ కూడా ఈ లైవ్ కార్యక్రమం ద్వారా దీవించబడుతున్నారు, ఆశీర్వదింపబడుతున్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఈ లైవ్ కార్యక్రమాన్ని చూస్తూ వారి యొక్క స్పందనని మాకు తెలియజేస్తున్నారు. అదే రీతిగా వారు చెప్తున్న ప్రతి సాక్ష్యాన్ని బట్టి మేము దేవుని ఎంతగానో మహిమపరుస్తున్నాం. ఎందుకంటే మరి వారి వాక్యము వారి జీవితంలో ఫలించి అది అభివృద్ధి చెంది విస్తరిస్తూ ఉండగా ఆ ఫలము వారిలో నిలిచి ఉండగా వారు దాన్ని బట్టి ప్రభువును మహిమపరుస్తుంటే సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవాది దేవునికి వెళ్తున్నాయి. కాబట్టి స్తుతుల సింహాసనంపై ఆసీనుడై ఉన్నాడు ఆయన వేవేల కోట్ల దూతలతో ప్రధాన దూత శబ్దముతో అగ్ని రథములతో మన మధ్యలోకి వేచి చేస్తుండగా ఆయన ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 అతి సుందరుడు, అపరంజి పాదములను పోలినవాడు. ఆయన మన మధ్యలో ఈ యొక్క ఆరాధనలో ఆయన మనతో పాటుగా ఉండి మనం ఆరాధిస్తున్నప్పుడు మన స్తుతుల సింహాసనంపై ఆసీనుడు అవుతున్న దేవాది దేవునికి మహిమ కలుగును గాక. సో రాత్రికాల సమయంలో మనం అందరము సిద్ధంగా ఉండి దేవుని ఆరాధిద్దాం. ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా బైబిల్స్ లేకుండా సో సిద్ధపాటు లేకుండా కూర్చోవద్దు, కానీ ప్రతి ఒక్కరు ఆత్మపూర్ణులై పరిశుద్ధ ఆత్మ నడిపింపుతో సిద్ధపడి ఉండవలసిందిగా ప్రభు పేరిట మిమ్మల్ని వేడుకుంటున్నాను. ప్రార్థన చేసుకుని యొక్క కార్యక్రమాన్ని ఆరంభించుకుందాం. ఎక్కువ సమయాన్ని తీసుకోకుండా ప్రార్థన చేసుకుని యొక్క కార్యక్రమాన్ని ఆరంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రభువా, మహోన్నతుడైన మా దేవానికి స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మరొకసారి ఈ రీతిగా నాయన ఎదుగుతాను మేమందరం కలిసి కూడుకొని నేను ఆరాధించడానికి మాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి నీకు వందనాలు దేవా. ఎదుగుతండి మేము స్తుతిస్తూ ఉండగా, ఆరాధిస్తూ ఉండగా తండ్రి పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో మేము నిన్ను ఆరాధిస్తూ ఉండగా మా స్తుతుల సింహాసనంపై ఆసీనుడవై ఉండి సమస్త మహిమ ఘనత ప్రభావములు నీ ఒక్కడివే పొందుకుంటున్నందుకు నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయ్యా ఇదిగో తండ్రి, ఎలాంటి ఆటంకకరమైన పరిస్థితుల్లో, ఎలాంటి ఇబ్బందుల్లో, ఎలాంటి విపత్తుల్లో మేము ఉన్నప్పటికీ కూడా మమ్మల్ని విడిచిపెట్టకుండా విడువను ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండమని యెహోషువాకి సెలవిచ్చినట్టుగా అయ్యా మాకు సెలవిస్తున్న దేవానికి వందనాలు. నేను నా ఇంటి వారును ఇదిగో తన యెహోవాను సేవించదమని యెహోషువ ఏ రీతిగా అయితే అన్నాడో అట్టి రీతిగా మేమందరము కుటుంబముతో కలిసి నేను ఆరాధించడానికి మాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. దేవా ఇదిగో తండ్రి, కుటుంబముగా, సంఘముగా, సమాజముగా, సమూహముగా కూడుకొని నేను ఆరాధిస్తూ ఉండగా మా మధ్యలోకి దిగివచ్చు నాయన. ఇదిగో తండ్రి, మా ప్రతి ప్రార్థన విజ్ఞాపనలను అంగీకరించి మీ మహిమ ఐశ్వర్యం చొప్పున ప్రతి ప్రార్థన అవసరతలే నాయన ఎదుగు తండ్రి ఆ ప్రేయర్ రిక్వెస్ట్లన్నీ ప్రైజింగ్ రిపోర్ట్స్గా మార్చమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రైట్, దేవుని స్తోత్రం. మరి కొన్ని పాటలు పాడుకొని దేవుని నామాన్ని గణపరుచుకుందాం. పాటలు పాడుతున్నప్పుడు ఎవరు కూడా మౌనంగా ఉండదు, కానీ పౌలుశీలలో చెరసాలలో బంధింపబడి ఉన్నప్పుడు వారు మధ్యరాత్రి కాల సమయంలో కీర్తనలు పాడుతూ ప్రార్థన చేయించు ఉన్నారంట. అప్పుడు ఆ చెరసాల యొక్క పునాదులు అదిరినాయి. అట్టి రీతిగానే ఈరోజు నువ్వు ప్రార్థిస్తూ ఉండగా, నువ్వు దేవుని స్తుతిస్తూ ఉండగా,
నువ్వు పాటలు పాడుతూ దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉండగా అపవాది యొక్క పునాదులు అదురుతున్నాయి. కాబట్టి నీ గృహంలో, నీ కుటుంబంలో ఏలుబడి చేస్తున్న అపవాది యొక్క పునాదు అదిరి అపవాది లిటరల్గా పాతాళంలో బంధింపబడాలి అంటే గనక ఈ సాయంకాల సమయంలో నువ్వు స్తుతించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. పౌలు శీలలు ఏకముగా కూడి వారు స్తుతిస్తూ ఉన్నప్పుడు, వారు ఆరాధిస్తూ ఉన్నప్పుడు చెరసాల యొక్క పునాదులు అదిరను, బంధకాలు తెంచివేయబడ్డాయి. సో అదే రీతిగా ఈ రాత్రి మనం స్తుతిస్తూ ఉన్నప్పుడు, ఆరాధిస్తూ ఉన్నప్పుడు, ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు మరి ప్రతి ఒక్క బంధకాలు తెంచివేయబడుతున్నాయి. సో ఈ రాత్రి ఒక ప్రత్యేకమైన అంశంతో మనం మాట్లాడుకుంటూ ఉండగా మొట్టమొదటిగా దేవుని స్తుతించుకుంటూ ఆరాధించుకుంటూ దేవుని నామాన్ని గణపరుచుకుందాం. సో దయచేసి ఒక లైవ్ కార్యక్రమాన్ని షేర్ చేయండి. మీ మొబైల్ ఫోన్లో డిస్ప్లే అవుతూ ఉన్నది కదా ఈ ప్రోగ్రామ్. సో దయచేసి ఈ యొక్క లైవ్ కార్యక్రమాన్ని షేర్ చేయండి. సో షేర్ చేసే ఆప్షన్ మీకు ఉంటుంది. షేర్ చేయకుండా చూస్తున్నవారు ఎవరు కూడా షేర్ చేయకుండా ఉండొద్దు. నువ్వు షేర్ చేయటం వల్ల నీ ఫ్రెండ్స్ లిస్ట్లో ఉన్న వారందరికీ, నీ గ్రూప్లో ఉన్న, నీ అకౌంట్లో ఉన్న ఫ్రెండ్స్ లిస్ట్లో ఉన్న అందరికీ కూడా వెళ్ళిపోతుంది. సో వాళ్ళు కూడా చూసి దేవుని స్తుతించి ఆరాధించడానికి అవకాశం ఉంటుంది. వారు కూడా దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తున్నప్పుడు వారి కుటుంబాల్లో ఉన్న బంధకాలు కూడా తెంచివేయబడతాయి. కాబట్టి సో దేవుడు నీకు ఇస్తున్న అవకాశం, ఈ రీతిగా సువార్తను స్ప్రెడ్ చేయడానికి దేవుడు నీకు ఇస్తున్న అవకాశం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క వర్తమానాన్ని, లైవ్ కార్యక్రమాన్ని షేర్ చేయండి, కమెంట్ చేయండి, లైక్ చేయండి. తద్వారా దేవుని యొక్క దీవెనలు మెండుగా పొందుకోండి. మీ గ్రూప్స్ ఉంటాయి. సో ప్రతి ఒక్కరికి కూడా కొన్ని గ్రూప్స్ ఉంటాయి. ఆ లింక్ కాపీ చేసుకొని వాట్సాప్ గ్రూప్లో కూడా మీ ఫ్యామిలీ గ్రూప్స్ ఉంటాయి. సో మీ ఫ్యామిలీ గ్రూప్స్లో కూడా షేర్ చేయండి. అట్ ద సేమ్ టైం ఫేస్బుక్ అకౌంట్స్లో కూడా గ్రూప్స్ ఉంటాయి, వాటిలో కూడా షేర్ చేయండి. తర్వాత యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. నిన్న చెప్పాను ఆల్రెడీ, సబ్స్క్రైబ్ కొంతమంది చేయలేదు. పాస్టర్ దిలీప్ బెజ్జమని కొట్టినప్పుడు యూట్యూబ్ ఛానల్ వస్తుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా. నేనెందుకు చేయాలి, నాకేం అవసరం అని మాత్రం నెగ్లిజెన్సీ చూపించొద్దు దయచేసి. సబ్స్క్రైబ్ దైవజనుడు సన్నద్ధుడై మాట పలికినప్పుడు దాన్ని కంపల్సరీ కూడా చేయటానికి ప్రయత్నం చేయండి. దేవుని స్తోత్రం. దేవుని ఆరాధించుకుందాం. సృష్టికర్త యేసుదేవా, సర్వలోకం నీ మాట వినునని పాట పాడుకుంటూ దేవుని నామాన్ని గణపరుచుకుందాం. దయచేసి మనం దేవుని ఆరాధిస్తూ ఉండగా దేవుని యొక్క సన్నిధి మన మధ్యలోకి దిగి వస్తున్నది. కాబట్టి ఎవరు కూడా మౌనంగా ఉండొద్దు. ప్రతి ఒక్కరు కూడా దేవుని ఆరాధించుకుంటూ దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. సృష్టికర్త యేసుదేవా, సర్వలోకం నీ మాట వినును. సృష్టికర్త యేసుదేవా, సర్వలోకం నీ మాట వినును. సర్వలోకనాథ సకలం నీవేగా, సర్వలోక రాజా సర్వము నీవేగా. సన్నుతింతును అనునిత్యము. సృష్టికర్త యేసుదేవా, సర్వలోకం నీ మాట వినును.
చేతివి, నీక సాధ్యమేది లేనే లేదు ఇలలో. ఆశ్చర్యకారుడా గొప్ప దేవుడవు, సర్వలోకనాథ సకలం నీవేగా, సర్వలోక రాజా సర్వము నీవేగా. సన్నుతింతును అనునిత్యము సృష్టికర్త యేసుదేవా, సర్వలోకం నీ మాట వినును. మృతుల సహితము జీవింపజేసి, మృతిని గెలిచి తిరిగి లేచితివి. నీ రాజ్యములో నీతో వసింప కొనిపోవ త్వరలో రానుంటివే. నీక సాధ్యమేది లేనే లేదు ఇలలో. ఆశ్చర్యకారుడా గొప్ప దేవుడవు, సర్వలోకనాథ సకలం నీవేగా, సర్వలోక రాజా సర్వము నీవేగా. సన్నుతింతును అనునిత్యము సృష్టికర్త యేసుదేవా, సర్వలోకం నీ మాట వినును. దేవునికి స్తోత్రం. ఆరాధన స్తుతి ఆరాధన అనే పాట పాడుకుంటూ దేవుని నామాన్ని గణపరుచుకుంటాం. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. నీ వంటి వారు ఒక్కరు లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నిన్న నేడు మారని ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన ఆరాధన, రాళ్లతో చంపబడిన స్టెఫను వలె ఆరాధన. అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన ఆరాధన, రాళ్లతో చంపబడిన స్టెఫను వలె ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. 10,000
బోనులో చేసిన ఆరాధన, వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన, దానియేలు సింహపు బోనులో చేసిన ఆరాధన, వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నిన్న నేడు మారని ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. దేవునికి స్తోత్రం. మరొక పాట, వందనం యేసయ్యా నీవు చేసిన మేళ్ళకి నీవు చూపిన కృపలకి వందనం యేసయ్య అనే పాట. ఇది అందరికి వచ్చిన పాట, సంఘములో రెగ్యులర్గా పాడుతున్న పాట కాబట్టి ఏ పాటి వాడనని నేను, నన్ను ఎంతగా నువ్వు హెచ్చించావు అనే పాట పాడుకుంటూ దేవుని నామాన్ని గణపరుచుకుందాం. నిజమే, మనం ఏ పాటి వారు, మన దేవుడు ఈ రీతిగా మనల్ని పోషిస్తున్నాడు, ఆదరిస్తున్నాడు, హత్తుకుంటున్నాడు. సో ఆయన చూపిన కృపను బట్టి, ఆయన చేస్తున్న మేలులు బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి లైవ్ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా దయచేసి లైవ్ని షేర్ చేయండి. సో తద్వారా అనేకమైన దేవుని యొక్క దీవెనలు పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. సో లైవ్ కార్యక్రమాన్ని షేర్ చేయండి. దేవుని ఆరాధిస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించడానికి ప్రయత్నం చేయండి. సో దేవుని నామాన్ని మహిమపరుద్దాం. వందనం యేసయ్య అనే పాట పాడుకుంటూ దేవుని గణపరుచుకుందాం. అందరూ కూడా చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధిస్తున్నప్పుడు కళ్ళు మూసుకుని దేవుని ఆరాధిస్తున్నాం. నీవు చేసిన మేళకు, నీవు చూపిన కృపలకు, అర్థం నీవు చేసిన మేళకు, నీవు చూపిన కృపలకు వందనాలయ్యా. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. స్వరమెత్తి వందనం యేసయ్యా. థాంక్ యూ లార్డ్. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. ఆమేన్. స్తోత్రం. చప్పట్లు కొట్టండి, సంతోషంగా ఆరాధన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్. ఏ పాటి వాడనని నేను, నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటి వాడనని నేను, నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ
రక్షించావు, నీ పాటివారమని నేను మన్నెంతగానో ప్రేమించావు. అంచెలంచెలుగా హెచ్చించి మన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, స్వరమెత్తి వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. పాడండి కలిసి. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. థ్యాంక్ యూ లార్డ్. ఆమేన్. బలహీనులమైన మనపై ఆయన కృప ఎంత గొప్పది. ఆరాధన చేద్దాం. బలహీనులమైన అమ్ము నీవెంతగానో బలపరచావు. క్రీస్తేసు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. బలహీనులమైన ఎంతగానో బలపరచావు, క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి ఆమేన్. అవసరమును మరొకసారి నాతో కలిసి. బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు. క్రీస్తేసు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. ఆమేన్. థాంక్ యూ లార్డ్. ఎంతగానో బలపరచావు, క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. వందనమయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. ఆడండి. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. చప్పట్లు కొడుతూ. నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలుకు, నీవు చూపిన కృపలకు. చప్పట్లు కొడుతూ వందనాలు చెప్తాం. వందనం యేసయ్యా, 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 వందనం. మరొకసారి మీరు కూడా చెప్పండి, కలిసి పాడండి. వందనం. థ్యాంక్ యూ లార్డ్. మీకు మాత్రమే వందనాలయ్యా. నీ కార్యములన్నిటి కొరకు స్తోత్రాలు. ఏ పాటి వారమని మమ్మల్ని ఎంతగా హెచ్చించావు. ఏమిచ్చిన రుణము తీర్చుకోలేమయ్యా. స్తోత్రమయ్యా. యేసునికే. ఇంకా అందరూ ఆరాధన చేస్తూ పాడండి. ఆయనకి వందనాలు చెప్పండి స్వరమెత్తి. అర్హత లేని మా జీవితాలను ఎంతగా హెచ్చించావయ్యా, నీకు వందనాలు.
ఏ యోగ్యత లేని మా బ్రతుకులలో ఎంత కృపనిచ్చావు. థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రమయ్యా. ఆమేన్. స్తోత్రం. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. ఇంకొకసారి స్వరమెత్తి అందరూ వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. దేవునికి స్తోత్రం. మరి దేవుడిచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి దేవునికి మహిమపరచుకుందాం. సో ప్రతి ఒక్కరం కూడా దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటూ దేవుని యొక్క నామాన్ని గణపరుచుకునే మరి దేవుడు మన స్తుతుల సింహాసనంపై ఆసీనుడై ఉన్నాడు. ఆయన మనం స్తుతిస్తూ ఉండగా ఆయన మన స్తుతుల సింహాసనంపై ఆసీనుడై ఉన్నాడు. ఆయన లిటరల్గా ఆయనకి వందనాలు కృతజ్ఞతాస్తుతులు తెలియపరుస్తున్నప్పుడు ఆయన మన మధ్యలోకి దిగివచ్చి మన స్తుతుల సింహాసనంపై ఆసీనుడయ్యి, సో ఎందుకంటే ఆయన స్తుతింపదగిన వాడు, ఆరాధనకి యోగ్యుడు కాబట్టి ఆయన మన మధ్యలో ఉన్నాడు. నిత్యము మనతో సహవాసం చేస్తూ మనతో మాట్లాడుతూ అనేకమైన గొప్ప సంగతులు గూఢమైన సంగతులు మనకు బోధిస్తూ ఆయన ఆత్మ పరిశుద్ధాత్మ నడిపింపుతో మొన్ననే నడిపిస్తున్న విధానాన్ని బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవాది దేవునికి చెల్లును గాక. అదే రీతిగా ఈ రాత్రి మరొకసారి దేవుడు మనల్ని ఈ యొక్క లైవ్ కార్యక్రమంలోకి ఆహ్వానించినందుకు, సో మనమందరము కలిసి ఈ రీతిగా కుటుంబంతో కలిసి దేవుని స్తుతించడానికి దేవుని గణపరచడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషము. ప్రభువా, పరిశుద్ధమైన మా దేవానికి స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. మరొకసారి మేమందరము సంఘముగా సమాజముగా కూడుకొని నేను స్తుతించే అవకాశాన్ని మాకు కల్పించావు ప్రభువా. మరి ఎలాంటి ఆటంకాలు డిస్టర్బెన్సెస్ మా జీవితాల్లోకి మా గృహాల్లోకి ఏ తెగులు కూడా మా గుడారంలోకి రాకుండా పూర్తి భద్రతని నీ రక్షణ కంచెని మా చుట్టూ ఏర్పాటు చేసి అయ్యా ఇదిగో తండ్రి, మరి ఈ భయంకరమైన పరిస్థితుల్లో కూడా ఈ భయంకరమైన స్థితిలో కూడా మేము వెళ్తూ ఉన్నప్పుడు మా కాళ్లకు రాళ్లు తగలకుండా ప్రభువా మమ్మల్ని ఎత్తి పట్టుకోవటానికి నీ దూతలకు ఆజ్ఞాపించి నడిపిస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి. రాత్రి వాక్యాన్ని ధ్యానిస్తుండగా నాతో మాతో ప్రతి ఒక్కరితో కూడా ఈ లైవ్ కార్యక్రమంలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరితో ప్రత్యేకమైన రీతిలో మాట్లాడమని పరిశుద్ధాత్మ నడిపింపును మా అందరికీ దయచేయండి ప్రభువా. ఎందుకంటే ఆత్మ లేనివాడు నావాడు కాదు. ఎందరూ దేవుని ఆత్మచేత నడిపింపబడుతురో వారందరూ దేవుని కుమారులు అనబడతారని నీ వాక్యం సెలవిస్తుండగా మరి ఆత్మ నడిపింపుని మాకు అనుగ్రహించి నా నోటిని నీ బోరగా వాడుకొని నీ మాటలు నా నోటిలో ఉంచి నీ బిడ్డలతో మాట్లాడమని, తద్వారా వారి సాక్ష్యముల ద్వారా మహిమను ఘనతని ప్రభావాలను ఒక్కడివే పొందుకోమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. మరి ఇటు సమయాన్ని దేవాది దేవుడు మనకి ఇచ్చినందుకు సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెల్లును గాక. సో మరొకసారి మనం ఈ రీతిగా కలుసుకొని దేవుని ఆరాధించడానికి దేవుడిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మీ కుటుంబంతో కలిసి దేవుని ఆరాధించే అవకాశాన్ని, మీతో పాటు మేము కూడా మీ కుటుంబంలో ఒక సభ్యుడిగా మీ మనిషిగా మీతో పాటు కలిసి ఆరాధించడానికి మీ అనుదిన కుటుంబ ప్రార్థనలో నన్ను కూడా చేర్చుకొని మనమందరం కలిసి దేవుని స్తుతించడానికి ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి మొట్టమొదటిగా దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. సో మనం ఎప్పుడూ కూడా దేవునికి కృతజ్ఞత చెల్లించే వారిగా ఉండాలి. ఎప్పుడూ కూడా ఆయన ఎన్నో మేళ్ళు ఎన్నో ఉపకారాలు మన పట్ల చేస్తుంటాడు. ఎరగకుండినప్పటికీ అనేకమైన బిరుదులతోటి అనేకమైన అద్భుత ఆశ్చర్య కార్యాలతో మనల్ని నడిపించిన దేవుడు, నువ్వు నేను ఆరాధిస్తున్న దేవుడు. నువ్వు ఆయన ఎరగకున్నప్పటికీ ఆయన ఎన్నో నీ పట్ల అద్భుతాలు చేసిన దేవుడు. ఆయన గురించి తెలుసుకొని ఆయన మహిమ కార్యాలు, ఆయన అద్భుత ఆశ్చర్య కార్యాలు తెలుసుకున్నప్పుడు మరి ఎక్కువ గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా ధ్యానించాల్సిందిగా ప్రభు పేరిట విజ్ఞప్తి చేస్తున్నాను. రీసెంట్గా వెరీ రీసెంట్ నేను ఒక మెసేజ్ చూడటం జరిగింది.
వన్ వరల్డ్ గవర్నమెంట్కి దాన్ని అంగీకరిస్తూ సంతకాలు సిగ్నేచర్స్ చేయటం జరిగింది అని చెప్పేసి ఒక సహోదరుడు ఆ యొక్క ఫేస్బుక్లో పెట్టినప్పుడు నేను దాన్ని చూశాను. వన్ వరల్డ్ గవర్నమెంట్, ప్రపంచమంతా ఒకటే గవర్నమెంట్, ఒకటే రూలింగ్ అథారిటీలోకి వెళ్ళిపోతాం. మనము ఆ రూలింగ్లోకి వెళ్ళిపోతాం, వన్ వరల్డ్ గవర్నమెంట్లోకి వెళ్ళిపోతాం. అది ప్రభు యొక్క రెండో రాకడికి సూచనగా ఉంది. యాజ్ యు నో, మరి ఈరోజు ప్రజెంట్ కరెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే గనక డే బై డే ఈ యొక్క కరోనా కేసెస్ ఇంక్రీజ్ అవుతున్నాయి. ఎక్కడ 10, 20, 30తో స్టార్ట్ అయిన తెలంగాణలో కావచ్చు, మన 2 తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, భారతదేశం అంతటా సింగిల్ డిజిట్స్లో స్టార్ట్ అయిన ఈ నెంబర్స్ ఇప్పుడు అవి చాలా విస్తృతంగా పెరిగిపోయి కొన్ని వేల కేసెస్కి వెళ్ళిపోయి కొన్ని వందల మంది కూడా చనిపోతున్నారు. మరి కొన్ని ప్రాంతాల్లో అయితే ఈ యొక్క తీవ్రత, ఈ యొక్క రోగం యొక్క తీవ్రత మరీ ఎక్కువగా ఉన్నది. కాబట్టి దేవుడు ఇచ్చిన ఆదేశాల మేరకు, గవర్నమెంట్ వారు ఇచ్చిన ఆదేశాల మేరకి మనం అందరం కూడా ఈ లాక్డౌన్ పీరియడ్లో చాలా జాగ్రత్తగా మన యొక్క కుటుంబాలని దేవునిలో కట్టుకోవాల్సిందిగా ప్రభు పేరిట విజ్ఞప్తి చేస్తున్నాను. మన కుటుంబాలని దేవునిలో నోవాహు ఎలాగైతే తన ఓడని కట్టుకున్నాడో మరి ఆ రీతిగా మనం కట్టుకోవటానికి కూడా దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశం ఇది. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. సో అదే రీతిగా సేఫ్టీ ప్రికాషన్స్ కావచ్చు, మరి అవసరమైతే తప్పించి బయటికి వెళ్ళొద్దు అని గవర్నమెంట్ వారు చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం మేము కూడా ఈ లైవ్ కార్యక్రమంలో ప్రతిరోజు చెప్తున్నాం. ఈరోజు మరీ ఎక్కువగా స్ట్రిక్ట్ చేయటం జరిగింది. పోలీస్ యంత్రాంగం కావచ్చు, మరి పోలీస్ యంత్రాంగానికి కావచ్చు, మెడికల్ డిపార్ట్మెంట్ వారు, మెడికల్ డిపార్ట్మెంట్స్ వారికి నిజంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే గత 40 దినాల నుంచి వారు ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ డ్యూటీ కావచ్చు, మెడికల్ డిపార్ట్మెంట్, డాక్టర్స్ కావచ్చు, పారామెడికల్ స్టాఫ్ కావచ్చు, నర్సింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, ల్యాబ్లో పనిచేస్తున్న వాళ్ళు కావచ్చు, మెడికల్ స్టోర్స్లో పనిచేస్తున్న వారు కావచ్చు. సో మరి వారు ఎంతో అద్భుతంగా ప్రజలకి సహాయం చేస్తూ మరి చక్కగా వారు ఎంతో గవర్నమెంట్కి ప్రోత్సాహకరంగా, గవర్నమెంట్కి అనుకూలంగా పనిచేస్తున్నారు. నిజంగా మీ అనుదిన ప్రార్థనలో మెడికల్ డిపార్ట్మెంట్స్ కొరకు, అదే రీతిగా పోలీస్ డిపార్ట్మెంట్ కొరకు కూడా మీ అనుదిన ప్రార్థనలో పెట్టుకోండి. మనమైతే ఎక్కడ కరోనా వైరస్ మనకి అటాక్ అవుతుందేమో అని చెప్పేసి కొంతమంది అయితే ఎవరు ఇళ్లలో నుంచి బయటకు రావట్లేదు. కానీ లిటరల్గా వీళ్ళైతే కనుక బయటే వర్క్ చేస్తున్నారు. వీళ్ళు బయటే హాస్పిటల్స్లో మరి భయంకరమైన పరిస్థితుల మధ్యలో వారు వర్క్ చేస్తున్నారు. అలాంటి వారి కొరకు ప్రార్థన చేయటం కూడా మనకి ఎంతో అవసరమై ఉన్నది. నేను నిన్నటి దినాలు చెప్పినట్టుగా ప్రార్థన చేయటం మాత్రమే కాదు, పని కూడా చేయాలి. ప్రార్థన చేస్తున్నారు, కొంతమంది సహాయం చేయటానికి అవకాశం ఉన్నవారు సహాయం చేస్తున్నారు. దాన్ని బట్టి నేను మిమ్మల్ని అందరినీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గడిచిన కొద్ది దినాల్లో మేము అనేక మందికి సాల్వేషన్ మినిస్ట్రీస్ తరపున అనేక మందికి ఆహారాన్ని పంచి ఇవ్వటం జరిగింది. ఆ క్లిప్పింగ్స్ కూడా మీకు వాట్సాప్, ఫేస్బుక్లో కూడా దొరుకుతుంటాయి. సో అట్ ద సేమ్ టైం రేపటి దినాన్న ఒక సంఘం తరపు నుంచి ఒక 20 కుటుంబాలకి నిత్యావసర వస్తువులు అందించాలని అన్నీ కూడా సిద్ధపరచుకున్నాం, అన్నీ ప్యాక్ చేసి పెట్టుకున్నాం. అన్నీ ఈరోజు మార్కెట్ నుంచి అన్నీ ఈరోజు తెచ్చుకొని ఈవినింగ్ ఇప్పుడు ఈ లైవ్ కార్యక్రమానికి ముందు అన్నీ కూడా సిద్ధపరచుకొని పెట్టుకున్నాం. రేపు ఉదయాన్నే మరి ఎట్టి పరిస్థితుల్లో అవసరతలో ఉన్న, చేయాలంటే చాలా మంది అవసరతలో ఉన్నారు, అందించాలంటే సహాయం పొందుకోవటానికి చాలా మంది ఉన్నారు. కానీ సహాయం చేయగలిగినంత స్తోమత నాకెంత ఉన్నదో సంఘం తరపున అంతవరకే చేయగలుగుతున్నాం. శక్తికి మించి చేయలేం కాబట్టి చేయగలిగినంత సహాయాన్ని మేము అందిస్తున్నాం. రేపటి దినాన ఒక 20 కుటుంబాలకి మరి
ఆ నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో వారికి అవి పంపిణీ చేయడానికి అన్ని కూడా సిద్ధం చేసుకున్నాం. రేపటి దినాన రేపు ఉదయకాల సమయంలోనే మరి వారి యొక్క గృహాలకు వెళ్ళో మరి ఏదో ఒక విధంగా వారిని అప్రోచ్ అయ్యి వారికి ఇవ్వటానికి మేము ఇష్టపడుతున్నాం. దాని గురించి కూడా మా గురించి, సంఘం గురించి, కుటుంబం గురించి కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. రైట్, మరొకసారి వాయిస్ ఆఫ్ సాల్వేషన్ అనే ఈ యొక్క లైవ్ కార్యక్రమానికి, ఫేస్బుక్ లైవ్ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రత్యేకమైన రీతిలో ఆహ్వానిస్తున్నాను. సో ఈరోజు మనం ధ్యానించుకుంటున్న అంశము దానియేలు యొక్క ప్రార్థనా జీవితాన్ని మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. పాత నిబంధన గ్రంథంలో దానియేలు యొక్క ప్రార్థనా జీవితాన్ని మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. మరి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా మనం ఏ రీతిగా ప్రార్థించాలి, ఈ లాక్డౌన్ టైంలో మరి ఏది కూడా దొరకనప్పుడు మనం ఎలా ప్రార్థించాలి అన్న వాటి గురించి కూడా మరి దానియేలుని మనం ఒక మాదిరికరంగా తీసుకొని ఆ ప్రార్థనా జీవితాన్ని ఎలా కొనసాగించాలో మనం నేర్చుకుందాం. చూడండి, దానియేలు మరి దర్యావేషు కాలంలో రాజు దగ్గర ప్రధాన మంత్రిగా పనిచేస్తూ ఉండేవాడు దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు, ప్రధానుల్లో అధిపతుల్లోనూ ప్రఖ్యాతి నొందిన వాడుగా దానియేలు మనం చూడగలుగుతున్నాం. అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు, ప్రధానుల్లో అధిపతుల్లో ప్రఖ్యాతి నొందిన వాడిగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని ఆత్మని, దేవదూతల ఆత్మ కలిగిన వాడుగా కూడా బైబిల్లో మనం చూడగలుగుతున్నాం దానియేలు గురించి. దేవుని ఆత్మతో నింపబడి మరి కళ యొక్క భావాన్ని, కళని మరి ఆ కాలంలో గోడ మీద రాయబడిన ఏదైతే అంశమో దేవుని హస్తం వచ్చి అక్కడ గోడ మీద రాయబడిందో దాన్ని కూడా వివరణించిన వాడిగా మనము చూడగలుగుతున్నాం. అతి శ్రేష్టమైన బుద్ధి, దేవదూతల ఆత్మ కలిగిన వాడు, విశేషమైన జ్ఞానము కలిగిన వాడు, అన్నిట్లో కూడా ప్రఖ్యాతి నొందిన వాడిగా దానియేలుని మనం చూస్తూ ఉన్నాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయాన్ని మనం చూసుకున్నట్లయితే గనక మొదటి నుంచి ఒకసారి పరిశీలించి చదువుకుందాం. దానియేలుని రాజ్యమంతటి మీద అధికారిగా నియమించటము. దానియేలు గ్రంథము, డానియల్ చాప్టర్ 6 వర్స్ 1 నుంచి మనము కంటిన్యూ చేసుకుంటా చదువుకుందాము. దానియేలు ప్రార్థన, మరి శాసనాలకి శాసనం ఉన్నప్పటికీ కూడా మరి ప్రార్థన జీవితాన్ని ఎలా కొనసాగించాడు, దానియేలుపై వచ్చిన నిందని ఎలా ఆయన దాన్ని తుడిచివేసుకున్నాడు. సింహపు బోన్లో ఉన్నప్పుడు దానియేలు మరి దేవుని ఆత్మతో నింపబడి సింహాల నోళ్లు ఎలా మూసివేశాడన్న అంశాలను మనము ఈ రాత్రికాల సమయంలో ధ్యానించుకుందాం. 6వ అధ్యాయము, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము మొదటి నుంచి ఒకసారి చదువుకుందాం. తన రాజ్యం అంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయను. వారిపైన ముగ్గురిని ప్రధానులుగా నియమించను. ఆ ముగ్గురిలో దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టము కలగకుండునట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు ఒప్పజెప్పవలనని ఆజ్ఞ ఇచ్చాను. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నొంది ఉండెను గనుక రాజ్యమంతటి మీద అతని నియమింపవలనని రాజు ఉద్దేశించెను. అందుకు ఆ ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి. కాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు. దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాదు. కనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. అందుకు ఆ మనుషులు అతని దేవుని పద్ధతి విషయమందే గాని మరి ఏ విషయమందును అతనిలో లోపము కనుగొనలేమనుకుంది. కాబట్టి ఆ ప్రధానులను అధిపతులను రాజునొద్దకు సందడిగా కూడి వచ్చి ఇట్లనిరి, రాజుకు దర్యావేషు చిరంజీవి వై ఉందువుగాక. రాజ్యపు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడి రాజుక ఖండితమైన చట్టము స్థిరపరిచి దానిని శాసనముగా చాటింపజేయనట్లు యోచన చేసిరి. ఎట్లనగా 30 దినముల వరకు
నీ యొద్ద తప్ప నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దైనను మానవుని యొద్దైనను ఎవడను ఏ మనవియు చేయకూడదు. ఎవడైనను చేసిన ఎడల సింహముల గుహలో పడద్రోయబడును. చాలండి, వాడు సింహపు గృహలో పడద్రోయబడును అని చెప్పేసి. చూడండి, రాజ్యమంతటి మీద ముగ్గురిని శ్రేష్టమైన వారిగా ఏర్పాటు చేయటము, వారిలో ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు, ప్రధానుల్లోనూ అధిపతుల్లోనూ ప్రఖ్యాతి నొందినవాడు గనక రాజ్యమంతటి మీద అతన్ని నింపులని రాజు ఉద్దేశించును. అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు, ప్రఖ్యాతి నొందినవాడు గనుక, దేవుని ఆత్మతో నడిపింపబడుతున్నవాడు గనుక, సో నిత్యము దేవుని సన్నిధిలో ప్రార్థనా పూర్వకంగా తన యొక్క జీవితాన్ని కొనసాగించేవాడు, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేవాడు, దేవదూతల ఆత్మలు, బుద్ధి, విశేష జ్ఞానము కలిగిన వాడు గనక దానియేలుని రాజుకు ఒక ఇష్టమైందంట. దానియేలుని ఆ ప్రధానులు, అధిపతులను అంతటి మీద కూడా అధికారిగా నియమించాలన్న ఒక ఉద్దేశము రాజుకు కలిగి తనకి ఇష్టమైందంట. ఆ ప్రఖ్యాతి నొందిన దానియేలుని ఒక అధికారిగా నియమించాలి, ఆ రాజ్యం అంతటి మీద ఒక అధికారిగా నియమించాలి. ఎందుకంటే దానియేలు నమ్మకస్తుడు, నేరమైనను ఏ తప్పైనను చేయనివాడు అంట. నమ్మకమైన వాడు. నేను మొన్నటి దినాన ఆదివారపు ఆరాధనలో కూడా నేను యేసేపు గురించి మాట్లాడుతూ నమ్మకమైన వాడు అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరిగింది. అదే రీతిగా దానియేలు కూడా ఎందుకు దేవుడు వారిని హెచ్చిస్తూ ఉన్నాడు, ఎందుకు దేవుడు వారిని గణపరుస్తున్నాడంటే గనక, వారు ఉంటున్న ప్రదేశంలో వారిని ఎందుకు దేవుడు హెచ్చిస్తున్నాడంటే వారి పనిలో వారు నమ్మకత్వాన్ని చూపిస్తున్నారు కాబట్టి. నువ్వు కూడా హెచ్చింపబడాలి, అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడిగా, ప్రఖ్యాతి నొందిన వాడిగా నువ్వు ఉండాలి అంటే గనక తప్పనిసరిగా నీ నమ్మకత్వాన్ని నీ యజమాని ఎదుట నువ్వు ప్రదర్శించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. నీ పై అధికారి దగ్గర నువ్వు నమ్మకంగా ఉండాలి. నీ కుటుంబంలో, నీ బిడ్డల దగ్గర, నీ భార్య దగ్గర, నీ భర్త దగ్గర, నీ తల్లిదండ్రుల దగ్గర, నువ్వు నీ పైన నియమింపబడిన ప్రతి అధికారి దగ్గర కూడా నువ్వు నమ్మకమైన వాడిగా ఉండాలి. దానియేలు కూడా అట్టే రీతిగా ఉన్నాడు. దానియేలు నమ్మకస్తుడే, ఏ నేరమైనను ఏ తప్పైనను చేయవాడు కాడు గనుక దానియేలులో తప్పుయు లోపమైనను కనుగొనలేదు అని చెప్పేసి అంటున్నారు. ఈ యొక్క దానియేలుని ప్రధానిగా నియమించినందుకు మిగిలిన వారందరికీ కూడా ద్వేషం వచ్చేసింది, అసూయ వచ్చేసింది. మనందరికీ తెలిసిన ఒక కథ ఉంది, అందరికీ తెలిసింది. ఒక గాజు సీసాలో అన్ని దేశాలకు సంబంధించిన రెండు కప్పల్ని ఆ యొక్క సీసాలో వేయటం జరిగింది. వేసిన తర్వాత ఒక పెద్ద సీసాలో వేసిన తర్వాత మరి అవన్నీ కూడా మిగిలిన దేశపు రెండు కప్పలు వాటితో కలిపి మన దేశపు కప్పలను కూడా ఆ సీసాలో వేయటం జరిగింది. మిగిలిన దేశపు కప్పలన్నీ కూడా ఒకదానికి ఒకటి సహాయం చేసుకుంటూ ఆ యొక్క సీసాల నుంచి బయటకు వచ్చేసి అవి దూకి పారిపోతూ ఉన్నాయి స్వేచ్ఛగా. చివరాఖరికి 2 కప్పలు మిగిలిపోయినాయి. ఆ 2 కప్పలు ఒక కప్ప పైకి ఎక్కుతూ ఉంటే గనక మరో కప్ప ఆ కప్ప యొక్క కాళ్ళు పట్టుకొని లాగుతున్నదంట. ఆ కప్ప ఎక్కుతుంటే ఈ కప్ప కాళ్ళు పట్టుకొని లాగుతున్నది. ఏ దేశానికి సంబంధించిన కప్పలు అని చెప్పేసి చూస్తే గనక భారతదేశానికి సంబంధించిన కప్పలు. అవి పక్కవాడిని ఎదగనీయవు, అవి ఎదగవు. పక్కవాడు పైకి రావటానికి అవి ప్రోత్సాహపరచవు, అవి కూడా పైకి రావు. అలాంటి బుద్ధి కలిగిన కప్పలు అవి. మన ఇళ్లలోనే మన చుట్టుపక్కల ప్రదేశాల్లోనూ చూస్తూ ఉంటాం. మనం ఏదైనా కొంచెము ఎక్కువ స్థితికి వెళ్తుంటే మనం వెనకుండి తప్పుడు కూతులు కూసేవాళ్ళు, వ్యసనపరులు, నీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేని వారు నీ చుట్టూ ఎంతో మంది ఉంటూ ఉంటారు. పైకి నమ్మకంగా కనిపిస్తుంటారు, పైకి నమ్మకంగా అంటే చాలా చక్కగా మాట్లాడుతుంటారు, చాలా సంతోషంగా ఉంది మీరు ఈ స్థితిలోకి రావటము, మీరు ఇది సాధించటము చాలా సంతోషంగా ఉంది అంటూ ఉంటారు. కానీ పక్కకు వెళ్ళి వాళ్ళు మాట్లాడే మాటలు చాలా బాధాకరంగా అనిపిస్తూ ఉంటాయి. దానియేలుకి రాజుకి ఇష్టమైంది దానియేలుని ప్రధానిగా రాజ్యం అంతటి మీద నియమించటం. దాన్ని బట్టి మిగిలిన వారు ఓర్చుకోలేకపోతున్నారు. వారు అసూయపడుతూ దానియేలుని ఎలాగైనా సరే ఆయన మీద ఒక తప్పు మోపాలి అని చెప్పేసి వారు ఆలోచిస్తూ, వారికి అర్థం కావట్లేదు. ఎందుకంటే దానియేలు తన యజమాని దగ్గర నమ్మకమైన వాడు,
ఏ నేరమైనను ఏ తప్పైనను చేయని వాడుగా కనపడుతున్నాడు. దానియేలు నమ్మకమైన వాడు, ఏ తప్పు నేరం చేయని వాడిగా కనిపిస్తున్నాడు. దాన్ని బట్టి మిగిలిన వారు దానియేలు మీద ఏదైనా నింద వేద్దామంటే ఏమీ కూడా కనిపించట్లేదు వాళ్ళకి. మరి ఎలా వేయాలి నింద? దానియేలుని ఎలా ఆ బురదలోకి తీసుకుని వెళ్ళాలి, బురదలో పడేయాలి అన్నది వారు ఆలోచిస్తున్నప్పుడు ఒకటే ఒక మార్గం వాళ్ళు కనుగొన్నారు. ఆ మార్గంలో అయితేనే కానీ మనం దానియేలుని పట్టించడానికి అవకాశం లేదు. ఆ మార్గంలో అయితేనే దానియేలు మీద మనం తప్పు వేయగలము. మిగిలిన ఎక్కడా కూడా దానియేలు తప్పు వేయటానికి దానియేలు ఎలాంటి లోపము కనిపించట్లేదు. ఏ మార్గం అంటే దేవుణ్ణి స్తుతించే మార్గము, దేవుణ్ణి ఆరాధించే మార్గంలో ఆ ఒక్క విషయంలో అయితేనే కానీ దానియేలుని మనం పట్టించడానికి అవకాశం ఉంది, నింద వేయటానికి అవకాశం ఉంది. మిగిలిన ఏ మార్గంలో, ఎందుకంటే ఆ డబ్బు విషయంలో నమ్మకంగా ఉంటున్నాడు, మరి ఉద్యోగ విషయంలో నమ్మకంగా ఉంటున్నాడు, మంచి పనుల విషయంలో నమ్మకంగా ఉంటున్నాడు, రాజు దగ్గర ప్రఖ్యాతి పొందిన వాడుగాను మంచి విశేషమైన బుద్ధి జ్ఞానం కలిగిన వాడు ఉంటున్నాడు, అన్నిట్లో మంచి పనులు చేస్తున్నాడు. మరి ఎలా దానియేలు మీద నింద వేయాలి అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పలుకొని వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు దానియేలు మీద నింద వేయటానికి వారు ఒక మార్గాన్ని కనుక్కున్నారు. ఆ మార్గము గుండా అయితేనే కానీ మనం దానియేలు మీద నింద వేయటానికి అవకాశం లేదు. మిగిలిన ఎక్కడా కూడా అవకాశం లేదని వారు మాట్లాడుకుంటూ ఉన్నారు. చూడండి, నువ్వు మంచి పని చేస్తున్నప్పుడు కాయలున్న చెట్టుకే రాళ్ళు దెబ్బలు అంటారు. నువ్వు మంచి పని చేస్తున్నప్పుడు నీ మీద బురద చల్లటానికి, రాళ్ళు వేయటానికి అనేక మంది ఎదురు చూస్తూ ఉంటారు. అయినప్పటికీ పట్టించుకోవద్దు. నువ్వు చేస్తున్న పనిని బట్టి దేవుడు నీకు గొప్ప ఘనతనిస్తూ ఉంటాడు. నువ్వు చేస్తున్న పనిని బట్టి గొప్ప ఘనతనిస్తూ ఉంటాడు. ఈరోజు ఈ లాక్డౌన్ టైంలో ఎంతో మంది ఆహారం లేక, ఇబ్బందులు లేక, కట్టుకోవటానికి బట్టలు లేక, మరి ఉండటానికి గృహాలు లేక ఇబ్బందులు పడుతున్న సమయంలో ఏదో కొద్దో గొప్ప సహాయం చేస్తా కొంతమంది దైవజనులు ముందుకు వస్తూ ఉంటే వారు చేస్తున్న సహాయాన్ని బట్టి వారిని ప్రోత్సాహపరచట్లేదు. కానీ చెయ్యలేని వాళ్ళు ఏం చేస్తున్నారంటే వారి మీద బురద చల్లటానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. చేస్తున్న దానిని బట్టి ఎవరు కూడా వారిని అప్రిషియేట్ చేయట్లేదు. వారు చేస్తున్న పనిని బట్టి వారిని ఇది చేయట్లేదు, వారిని అప్రిషియేట్ చేయట్లేదు, వారి గురించి గొప్ప చేయట్లేదు. కానీ వారు చేస్తున్న దాంట్లో ఇంకా లోపాలను వెతుకుతూ ఉన్నాడు. ఇలాంటి నేచరు ఎవరికి కూడా ఉండకూడదు. ఇలాంటి బుద్ధి ఎవరికి వస్తుంది అంటే కనుక మనం చేయాలి అనుకున్నప్పుడు అది మనం చేయలేకపోవటం వల్ల ఎదుటివారు చేసినప్పుడు అలాంటి అసూయ అనేది మనలో కలుగుతూ ఉంటుంది. అసూయ ఎప్పుడు వస్తుంది అంటే కనుక మనం ఒక పనిని చేయాలనుకుంటాం, అది మనకంటే ముందుగా ఎదుటి వారు చేసేస్తారు. దాన్ని బట్టి వారి మీద నువ్వు చేయలేకపోతున్నావు కాబట్టి వారి మీద నీకు అసూయ కలుగుతుంటది. ఏ విషయంలో అయినా నువ్వు అసూయ పడుతున్నావు అంటే కనుక అది నీ ఎదుగుదలకి మొట్టమొదటిగా నీ ఎదుగుదలనే ఆపే ఫస్ట్ స్టెప్ అదే, నీలో వచ్చే అసూయ. ఒకళ్ళు దేవుని సేవ చేస్తున్నారంటే వారిని చూసి ఇంకా ఎక్కువ సేవ చేయటానికి వారిని ప్రోత్సాహపరిచి వారికి కావలసినంత సహాయాన్ని నువ్వు అందిస్తే వారు ఇంకా మరీ ఎక్కువ ఆత్మల్ని రక్షించడానికి అవకాశం పడుతుంటుంది. వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తారేమో, స్క్రీన్ వెనక నువ్వు ఉంటావు, దేవుడు మరీ ఎక్కువ ఘనత నీకు ఇస్తూ ఉంటాడు. ఆ స్క్రీన్ వెనక నువ్వు ఉంటావు. స్క్రీన్ మీద ఉన్న వాళ్ళకంటే స్క్రీన్ వెనక ఉన్న వాళ్ళకే మరీ ఎక్కువ ఘనత దొరుకుతుంది. సేవ చేస్తున్న వాళ్ళని కావచ్చు, సహాయం చేస్తున్న వాళ్ళని కావచ్చు, వారి మీద బురద చల్లి వీళ్ళేందులే చేసేది, వీళ్ళేందులే మాట్లాడి ఇలాంటి నిష్ఠూరపు మాటలు వాళ్ళ మీద పలికి వారి మీద వ్యసనం పెంచుకోవటం కంటే వారిని ప్రోత్సాహపరిచి నీ వంతు సహాయాన్ని వారికి అందించి చేసినప్పుడు దేవుడు మరి ఎక్కువ ఘనతను ఏది విత్తుతావో ఆ పంటని సమృద్ధిగా నువ్వు కోస్తావు. మంచి పంటని నువ్వు విత్తుకుంటే, మంచి విత్తనాలు విత్తుకుంటే మంచి పంటను కోస్తావు. చెడు విత్తనాలు విత్తుకుంటే చెడ్డ పంటనే నువ్వు కోస్తావు. ఈరోజు నువ్వు ఒకరి మీద బురద వేయటానికి ప్రయత్నిస్తే మొట్టమొదటిగా ఆ బురద నీ చేతికి అంటుతుంది. దాన్ని నువ్వు గమనించు. నా పట్ల జరిగిందని నేను చెప్పట్లేదు, ఇది బయట, ఎందుకంటే సోషల్ మీడియాలో ఇలాంటి అన్నీ కూడా కనిపిస్తున్నప్పుడు నిజంగా చాలా బాధాకరంగా అనిపిస్తూ ఉంటుంది. దైవజనులు చేస్తున్నప్పుడు దాని మీద డిబేట్లు పెట్టి దాని మీద మళ్ళీ పైగా మాట్లాడుతూ ఇది ఎలా చేయాల్సింది, ఇలా చేయాల్సింది, ఫోటో పెట్టకుండా ఉండాల్సింది, ఇవన్నీ కూడా ఆ రన్నింగ్ కామెంటరీ. పనికిమాలిన వ్యవహారాలు నీకెందుకు? పనికిమాలిన జీవితం నీది.
చేయగలిగితే నువ్వు కూడా 10 మందికి భోజనం పెట్టు, లేకపోతే పెట్టబాకు. నన్నేదో ఇది చేశారని, నా గురించి మాట్లాడారని నేను అంటలేదు. నా గురించి ఎవరు మాట్లాడలేదు, దేవుని కృపను బట్టి. ఎందుకంటే దేవుడు నా చుట్టూ ఆయన కంచెను ఏర్పాటు చేశాడు. నాకెవరు కూడా విరుద్ధంగా టెక్స్ట్ చేయలేదు ఎవరు కూడా. కానీ వేరే దైవజనులకు జరుగుతున్నది, వారు కూడా నాలాంటి వారే, వారికి జరుగుతున్న దాన్ని బట్టి నేను చెప్తూ ఉన్నాను. కాబట్టి దానియేలు కూడా నమ్మకంగా, కొద్దిలో నమ్మకంగా ఉన్నారు. కాబట్టి దానియేలు తన పనిలో నమ్మకమైన వాడు, నేరమైనను ఏ తప్పైనను చేయనివాడు కనుక దానియేలులో ఏ లోపము వారు కనుక్కోలేకపోయారంట. నువ్వు నిజంగా నమ్మకంగా ఉంటే గనక ఎవరో నిన్ను వచ్చి హెచ్చరించాల్సిన అవసరం లేదు. దేవుడే తన ఆకాశ వాకిళ్ళు నీ పట్ల, నీ కుటుంబం పట్ల తెరుస్తాడు. మొదట నీలో నమ్మకత్వం లేదు. నీ భర్త దగ్గర, నీ భార్య దగ్గర, నీ బిడ్డల దగ్గర, నీ యజమాని దగ్గర నువ్వు నమ్మకంగా ఉండలేకపోతున్నావు. ఇంకెక్కడి నుంచి నీకు ఘనత, ప్రఖ్యాతి నీకు వస్తుంది? నువ్వు అట్లా ఉండలేకపోతున్నావు. కాబట్టి నువ్వు ఇంకా స్టిల్ అదే స్టేజ్లో, అదే శాలరీ, అదే ఉద్యోగము, 2000, 3000 రూపాయల ఇంక్రిమెంట్లతో నువ్వు బ్రతుకుతున్నావు. కానీ ఎక్కడా కూడా నువ్వు నమ్మకంగా లేవు. కాబట్టి నువ్వు గ్రో అవ్వలేకపోతున్నావు. నువ్వు ఏ పనైనా సరే, అది చిన్న పనైనా, అది ఏ పనైనా, అది ఇళ్లలో పని చేసే పనైనా, ఎంత పెద్ద పనైనా సరే, అది చిన్న పనైనా సరే, నీ పనిలో నువ్వు నమ్మకత్వాన్ని ప్రదర్శించు చాలు. ఎస్, దేవుడు మాకిచ్చిన కృపను బట్టి ఆయన సేవలో మేము నమ్మకంగా ముందుకి కొనసాగుతున్నాం. మాకున్న దాంట్లో ఇతరులకి సహాయం చేయడానికి ముందుకు వెళ్తూ ఉన్నాం. నమ్మకంగా దేవుని యొక్క ప్రతి రూపాయిని, మాకు వస్తున్న ప్రతి రూపాయల నుంచి 70% దేవుని యొక్క సేవ కొరకు ఖర్చు పెట్టి మిగిలిందంతా మేము సంతృప్తి చెందుతూ ఉన్నాం. కాబట్టి నమ్మకంగా పనిచేస్తున్నాం. కాబట్టి దేవుడు మమ్మల్ని ఎక్కడా కూడా ఇబ్బందుల్లోకి పోనీయకుండా దేవుడు మమ్మల్ని హెచ్చిస్తూ ఉన్నాడు. మేము ఎవరి మీద డిపెండ్ అవ్వట్లేదు, ఎవరి వైపు చూడట్లేదు. అవసరం వచ్చినప్పుడు ప్రతి సమయంలో, సమయమందున అసమయమందున దేవుని వైపే చూస్తున్నాం. ఈరోజు నేను చెప్పగలను, మేము సంతోషంగా దేవునిలో ఆనందిస్తూ ఉన్నాం. ప్రభునందు ఆనందించుడు, ఎల్లప్పుడూ ఆనందించండి అని చెప్పేసి ఆయన వాక్యము సెలవిస్తున్నట్టుగా మేము సంతోషిస్తున్నాం, దేవునిలో ఆనందిస్తూ ఉన్నాం. దానియేలు కూడా నమ్మకమైన వాడు, నేరమైనను తప్పైన లేడువాడు. కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళు ఎలా దానియేలుని మరి విమర్శించాలి, దానియేలు మీద ఎలా నింద వేయాలని చెప్పేసి వారు ప్రయత్నం చేసినప్పుడు వారికి ఒక ఆలోచన కలిగింది. ఏంటంటే కనుక రాజు దగ్గరికి వాళ్ళు వెళ్ళి అంటున్నారు, ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్ద అయినను, మానవుని యొద్ద అయినను ఎవడును ఏ మనవి చేయకూడదు. ఎవడైనా చేసిన ఎడల వాడు సింహపు గృహలో పడద్రోయబడును. వారు దానియేలులో వారు చూసింది ఏంటంటే దేవుని భక్తి కలిగిన వాడు దానియేలు, దేవుని యందలి భయభక్తి కలిగిన వాడు. కాబట్టి దినముకి 3 మార్లు ప్రార్థన చేసుకునేవాడు. కాబట్టి దానియేలు, మనము ఈ యాంగిల్లో, ఈ యొక్క కోణంలో మనం వెళ్తే కనుక డెఫినెట్గా దానియేలుని మనము ఇరికించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనము ఈ యాంగిల్లో వెళ్ళి రాజు దగ్గర శాసనాన్ని మనం తీసుకొని, ఆ శాసనము ఎవరైతే ధిక్కరిస్తారో వారిని సింహపు బోన్లో వేయాలి అన్న శాసనాన్ని మనము రాపిద్దామని చెప్పేసి వాళ్ళు అనుకొని రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు రాజు దగ్గర వాళ్ళు చెప్తున్నారు, 30 దినాల వరకు నీ దగ్గర తప్పించి దేవుని దగ్గరైనను మనుషుల దగ్గరైనను ఎవరు కూడా ఏ మనవి కూడా చేయకూడదు. ఏదైనా సరే మొట్టమొదట నీ దగ్గరికి రావాల్సిందే అని చెప్పేసి ఒక శాసనాన్ని వారు సిద్ధపరిచి, దానియేలుకు విరుద్ధంగా, దానియేలు యొక్క భక్తి జీవితం వారికి తెలుసు, దానియేలు యొక్క నమ్మకత్వం వారికి తెలుసు, దానియేలు యొక్క యథార్థత వారికి తెలుసు, దానియేలు దేవుని సన్నిధిలో ఏ రీతిగా ఆయన పెనుగులాడేవాడో వారికి తెలుసు. కాబట్టి ఈ యొక్క కోణంలో అయితే మనం దానియేలుని పట్టించగలము అని చెప్పేసి వారు ఆలోచించి వారు ఏం చేశారంట, ఒక శాసనాన్ని సిద్ధపరిచి దాని మీద రాజు దగ్గర నుంచి ముద్రని, సిగ్నేచర్ని తీసుకొని వెళ్ళారు. అయితే రాజు ఆజ్ఞని దాన్ని చెప్పాడనమాట, ఎవరు కూడా ఈ 30 దినాల వరకు ఏ దేవుని దగ్గర, ఏ మానవుని దగ్గర అయినను ఎవరు కూడా ఏ మనవి చేయకూడదు, నా దగ్గర తప్పించి, రాజు దగ్గర తప్పించని ఆర్డర్స్, జీవో పాస్ చేశాడు. అయినప్పటికీ కూడా దానియేలు చూడండి, 10వ వచనం నుంచి చదువుదాం ఒకసారి. ఇట్టి శాసనము
సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మార్లు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. ఆ మనుషుడు గుంపు కూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయుటయు ఆయనను బతిమాలు కొనుటయు చూచి రాజు సముఖమునకు వచ్చి శాసన విషయమును బట్టి రాజా 30 దినముల వరకు నీకు తప్ప మరి ఏ దేవునికి అయినను మానవునికైనను ఎవడనో ప్రార్థన చేయకూడదు. ఎవడైనా చేసిన ఎడల వాడు సింహపు గృహలో పడద్రోయబడునని నీవు ఆజ్ఞ ఇయ్యలేదా అని మనవి చేయగా రాజు చాలండి, నువ్వు ఆజ్ఞ ఇయ్యలేదా? అయితే వారు దానియేలులో ఏ తప్పైనా ఏ దోషమైనా కనుక్కుందామని వారు వెతుకుతూ ఉన్నప్పుడు, దానియేలు యొక్క ప్రార్థన జీవితాన్ని వారు పరిశీలించి చూస్తున్నప్పుడు, దానియేలు ఎలాంటి శాసనము ఎలాంటి యొక్క రాజా శాసనం ఉన్నప్పటికీ కూడా వాటిని ధిక్కరించి ప్రార్థనలో ఆయన యథాప్రకారంగా అనుదినము ముమ్మార్లు మోకాళ్ళను తన ఇంటి పైగదికి కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయించుచు ఆయనను స్తుతించుచు వచ్చెను అని చెప్పేసి అక్కడ రాయబడింది. యథాప్రకారంగా అంటే దానియేలు యొక్క జీవితంలో దినముకి ముమ్మార్లు ప్రార్థన చేసే అలవాటు ఉంది. శాసనముకి ముందు దినముకి ముమ్మార్లు ప్రార్థన చేసే అలవాటు దానియేలు యొక్క జీవితంలో ఉంది. ఒక సహోదరుడు ఇలా అంటూ ఉన్నాడు, పాస్టర్ గారు నేను కూడా దానియేలు లాంటి వాడిని అన్నాడు. ఏనాయన దానియేలులో నువ్వు ఏ విధంగా నమ్మకత్వంలో పోల్చుకున్నావా? మరి తప్పైనా నేరమైనా లేదా నీలో? లేదంటే మరి ఏదైనా ప్రఖ్యాతి నొందిన వాడివా, జ్ఞానం కలిగిన వాడివా? ఏ విషయంలో దానియేలుతో నీకు పోలిక అంటే, పాస్టర్ గారు దానియేలుతో నాకు పోలిక దినముకి 3 మార్లు ప్రార్థన చేసే అలవాటు నాకు కూడా ఉంది అని చెప్పేసి అన్నాడు. పాస్టర్ గారు దినముకి 3 మార్లు ప్రార్థన చేసే దానియేలు లాగా దానియేలుకి నాకు ఒక పోలిక మ్యాచ్ అవుతుంది. ఏంటి అంటే గనక దానియేలు లాగా నేను కూడా దినముకు 3 మార్లు చేసే ప్రార్థన అలవాటు ఉంది. దేవుని దగ్గర ప్రార్థన చేసే అలవాటు ఉంది. అంటే ఏ సమయంలో నువ్వు చేస్తావు ప్రభు అంటే 3 సార్లు భోజనం చేసినప్పుడు భోజనానికి ముందు 3 సార్లు నేను ప్రార్థన చేస్తానన్నాడు. ఏమని ప్రార్థన చేస్తాడు? దేవా భోజనం ఇచ్చావు, ఈ భోజనంతో నా కడుపు నింపుతున్నావు అని చెప్పేసి ప్రార్థన చేశాను. దానియేలుతో పోలిక అక్కడ పోల్చుకున్నాడు ఆ యవనస్తుడు పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, పాస్టర్ గారు దానియేలుకి నాకు ఒక సిమిలర్ క్వాలిటీ ఉంది. ఏంటి అంటే దానియేలు దినముకి 3 మార్లు ప్రార్థన చేసేవాడు, నేను కూడా దినముకి 3 మార్లు ప్రార్థన చేసేవాడిని. దానియేలు చేసే ప్రార్థన వేరే, ఈ యవనస్తుడు చేసే ప్రార్థన వేరే. ఈ యవనస్తుడు ఆహారానికి ముందు 3 పూటలు తింటాడు కదా, ఈ 3 పూటలు తినే ముందు 3 పూటలు ప్రార్థన చేస్తున్నాడు. కానీ దానియేలు యొక్క ప్రార్థన, ఆ భక్తి జీవితం వేరే. ఆయన ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చును అక్కడ రాయబడి ఉంది. దేవుణ్ణి ప్రార్థన చేయుచు బతిమాలుకుంటూ ఉన్నాడంట. దేవుణ్ణి బతిమాలుకునే వ్యక్తి దానియేలు. ప్రభువా మంచి అన్నం ఇచ్చావు, మంచి కూర ఇచ్చావు, చక్కగా మరి ఇవన్నీ వండుకొని తినడానికి మంచి సమయాన్ని ఇచ్చావు అన్న ప్రార్థన కాదు ఆయన చేస్తుంది. 3 పూట్ల నాకు భోజనం ఇచ్చావు ప్రభువా, దానియేలుకి ఇచ్చినట్టుగా నాకు కూడా ప్రార్థన చేసే ఆ యొక్క సిమిలర్ క్వాలిటీ ఉంది అని చెప్పేసి ఆ విషయంలో కాదు నువ్వు సంకలు గుద్దుకోవాల్సింది. దానియేలు దేవునికి ప్రార్థన చేయొచ్చు, దేవుణ్ణి స్తుతిస్తూ ఆయనని బతిమాలుతూ ఉండేవాడని అక్కడ 10-11 వచనాల్లో రాయబడి ఉంది. హల్లెలూయా. దేవుణ్ణి స్తుతిస్తూ దేవునికి ప్రార్థన చేస్తూ దినముకి 3 మార్లు ప్రార్థన చేస్తూ ఉండేవాడంట. ఎలాంటి క్లిష్టమైన పరిస్థితి నీ జీవితంలో ఎదురైనప్పటికీ కూడా నువ్వు దినముకి నీ ప్రార్థన జీవితాన్ని నువ్వు 3 మార్లు చేసే విధంగా మార్చుకోవాలి. ప్రార్థన అనేది ఎలాంటి క్లిష్టతరమైన పరిస్థితుల్లో కూడా నీ ప్రార్థన జీవితాన్ని నువ్వు విడిచిపెట్టకూడదు. ఎందుకంటే నువ్వు దినము ప్రార్థన చేసే అనుభవం నీలో ఉండాలి. దేవుడు ఎలాంటి శాసనాలు, గవర్నమెంట్ జీవోలు వాళ్ళు చేసినా కానీ, ఎలాంటి
ఆ ఆటంకాలు వాళ్ళు నిన్ను ఏర్పాటు చేసినా కానీ నువ్వు చేయవలసింది ఏంటంటే నీ ప్రార్థన జీవితాన్ని దేవుని బతిమాలుకోవటం, దేవుని స్తుతించటము, దేవుని నామాన్ని గణపరచటము అనే అంశాన్ని మాత్రం నువ్వు ఎక్కడా కూడా నీ నుంచి దూరపరచుకోవద్దు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రార్థన జీవితం లేకుండా నువ్వు ఉండొద్దు, బైబిల్ చదవకుండా నువ్వు ఉండొద్దు. నీ ఆత్మీయ ఎదుగుదలకి ఎంతో ఉపయోగపడుతుంటాయి. నువ్వు అక్కడ దానియేలు కూడా దినముకు యెరూషలేము తట్టు తన కిటికీలు తెరిచి దినముకు 3 మార్లు ప్రార్థన చేసేవాడు. ప్రార్థన చేస్తూ దేవుని స్తుతించేవాడు, దేవుణ్ణి బతిమాలుకునేవాడు. ప్రతి విషయంలోనూ దేవుని బతిమాలుకుంటూ ఉండేవాడని చెప్పేసి అక్కడ రాయబడింది. ఈ యొక్క అంశం మీద ఆ ప్రధానులందరూ కలిసి దానియేలుని సింహపు బోనులో వేయాలని దీన్ని చూసినప్పుడు మరి ఈ విషయంలోనే వారు పట్టుకోవాలనుకున్నారు. ఆ విషయంలోనే వారు చూశారు. పట్టుకొని రాజు దగ్గరికి వెళ్ళి, రాజా నువ్వు ఒక శాసనాన్ని సిద్ధపరిచావు, ఆ శాసనాన్ని ధిక్కరించి దానియేలు ప్రదర్శిస్తున్నాడు కాబట్టి దానియేలుని సింహపు బోనులో వేయాలి అని వారు అడిగినప్పుడు ఆ యొక్క మరి రాజు యొక్క శాసనాన్ని ఎవరు ధిక్కరించకూడదు కాబట్టి దానియేలుని ఏం చేశారంట, సింహపు బోనులో తీసుకొని వేయటం జరిగింది. ఆయన చేసిన నేరం ఏమీ లేదు, తప్పేమీ లేదు, విరుద్ధమైన పని ఏం కాదు. ఆయన చేసింది ఏంటంటే దేవునికి ప్రార్థన చేశాడు. దేవుని ఎదుట, మరి ఏ మానవుడి ఎదుట, దేవుని ఎదుట కూడా రాజు దగ్గర తప్పించి ఏ మానవుడి ఎదుట, దేవుని ఎదుట ఎవరు కూడా బతిమాలుకోకూడదు, మనవి చేయకూడదు అన్నదే శాసనము. కానీ దానియేలు శాసనానికి విరుద్ధంగా తన ప్రార్థన జీవితాన్ని విడిచిపెట్టకుండా ఎలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో సుడిగుండాలు, సునామీలు ఎదురైనప్పటికీ కూడా దానియేలు తన ప్రార్థన జీవితాన్ని విడిచిపెట్టకుండా యథాప్రకారముగా, అంటే ఈ శాసనము ఉండక ముందు కూడా దానియేలు దినముకు 3 మార్లు ప్రార్థన చేసేవాడు కాబట్టి యథాప్రకారంగా దానియేలు ప్రార్థన చేసుకుంటూ వస్తూ ఉన్నాడంట. దాన్ని వారు క్యాచ్ చేసి రాజు దగ్గరికి వెళ్ళి, ప్రభువా ఇది పరిస్థితి అని చెప్పినప్పుడు మరి శాసనం ఉన్నది కాబట్టి ఆ శాసనాన్ని ధిక్కరించే అవకాశం ఎవరికీ లేదు. మళ్ళీ దాన్ని తిరిగి రాసే అవకాశం కూడా రాజు కూడా ఉండదు కాబట్టి మరి ఆ యొక్క సింహపు బోన్లో దానియేలుని వేయాలని ఆజ్ఞాపించినప్పుడు వారు తీసుకుని వెళ్ళి దానియేలుని సింహపు బోన్లో వేశారు. ఆ తర్వాతి వచనాల్లో మనం చూసుకుంటే గనక 13 నుంచి ఆ తర్వాత చూసుకుంటే చాలా వచనాల్లో సింహపు బోను రాజు మరి సింహపు బోన్లో వేయమన్నప్పుడు సింహపు బోన్లో వేయటము, రాత్రంతా కూడా దానియేలు సింహపు బోనులో ఉండటము, దానియేలుతో పాటు దేవుని సన్నిధి కూడా మరి అక్కడ ఉన్నది కాబట్టి సింహాల నోర్లు మూసివేయబడటము, దానియేలు రాత్రంతా సింహాల బోన్లో ఉన్నప్పటికీ కూడా సురక్షితంగా జీవించటం అనేది అది గొప్ప విశేషమైన పని. కాబట్టి ఎందుకు అంటే మరి ఎవరు ఆయనను కాపాడే కనుక ఆ క్లిష్టమైన పరిస్థితుల్లో సింహపు బోనులో కూడా ఎవరు ఆయనను కాపాడంటే అనుదినము సేవించుచున్న ఆయన దేవుడే ఆయన కాపాడినట్టుగా రాజు కూడా చెప్తూ ఉన్నాడు. అనుదినము సేవించుచున్న దానియేలు, జీవము కలిగిన దేవుడు నిన్ను కాపాడాడంటే నా దేవుడు నిజంగా జీవము కలిగిన వాడు, నన్ను ఈ సింహాల బోనులో నన్ను కాపాడాడు అని చెప్పేసి దానియేలు అంటూ ఉన్నాడు. అన్ని సింహాల మధ్యలో ఉన్నప్పటికీ కూడా, నీ చుట్టూ ఎన్ని సింహాలు ఉన్నా, నీ చుట్టూ ఎన్ని పరిస్థితులు నీ మీద విరుచుకుపడుతున్నా సరే, నీకు దేవుని సన్నిధి తోడుగా ఉంటే అవేవి కూడా నీ దరిదాపులకు కూడా రావు. నువ్వు సింహాల బోన్లో ఉండు, సుడిగుండాలలో ఉండు, అన్ని విపత్తుల మధ్యలో చిక్కుకుపోయినా, అరణ్యములో ఎడారిలో నువ్వు చిక్కుకుపోయినా కానీ నీకు దేవుని సన్నిధి తోడుగా ఉంటే గనక నువ్వు ఏది కూడా ఏమి కూడా ఏ తెగులు నీ గుడారానికి సమీపించదు. ఎవరు కూడా ఏ సింహపు కావచ్చు ఏది కూడా నిన్ను టచ్ కూడా చేయలేవు. ఎందుకంటే నీకు తోడుగా నీ దేవుడైన యెహోవా నీ పక్షముగా యుద్ధం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఎప్పుడు ఆయన యుద్ధం చేస్తూ ఉంటాడంటే దానియేలులాగా దినముకు 3 మార్లు ప్రార్థన చేసే అనుభవము నీకు ఉండాలి. ప్రార్థించే అనుభవము, దేవుని స్తుతించే అనుభవము, దేవుని బతిమాలుకునే అనుభవం నీలో ఉండాలి. ఇవేవి లేకుండా దేవుడు నాకు తోడుగా ఉన్నాళ్ళు అంటే అది నీ అపోహగా ఉండిపోతుంది. ఇవన్నీ నువ్వు చేసినప్పుడే దేవుని యొక్క సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. దానియేలు సింహపు బోనులో, సింహాల గృహలో ఉన్నప్పటికీ కూడా దానియేలుని కాపాడటానికి తన యొక్క దూతలు వచ్చి ఆయన చుట్టూ నిలబడి సింహాల నోర్లను మూసివేసినట్టుగా మనం చూడగలుగుతున్నాం. జీవము కలిగిన దేవుడు. రాత్రంతా కూడా రాజు నిద్రపోకుండా అక్కడ చూడండి, అంతటా రాజు ఆజ్ఞ ఇవ్వగా ఒంట్రోతులు దానియేలును పట్టుకొని పోయి సింహపు గృహలో పడద్రోసిరి.
పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పెను. నువ్వు అనుదినము నువ్వు సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును అని చెప్పేసి రాజు కూడా అన్నాడంట. ఆ తర్వాత అంతటి రాజు తన నగరునకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు. అతను నిద్ర పట్టకపోయెను అని చెప్పేసి ఇక్కడ రాయబడింది. మరి రాత్రంతా కూడా రాజు కూడా నిద్ర పట్టలేదంటే, ఎందుకంటే దానియేలు లాంటి నమ్మకమైన వాడు మరలా దొరకడు. దానియేలు లాంటి యథార్థవంతుడు, దేవుని అందరి భయభక్తులు కలిగిన వాడు మరలా దొరకడు. కాబట్టి దానియేలును పోగొట్టుకోవడం రాజుకి ఇష్టం లేదు. దానియేలు సేవించుచున్న దేవుడు గొప్పవాడు అని రాజుకు తెలుసు. దానియేలుని రక్షించగలిగిన సమర్థుడు అని రాజుకు తెలుసు. అందుకే అంటున్నాడు కదా, నువ్వు అనుదినము సేవించుచున్న నీ దేవుడే నిన్ను తప్పక రక్షించును దానియేలుతో చెప్పాడు. రక్షించును అని చెప్పేసి, నువ్వు అనుదినము అన్న మాట అండర్లైన్ చేసుకోండి. అనుదినము సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించును అని చెప్పేసి అక్కడ రాయబడింది. అనుదినము నువ్వు దేవుని సేవించే వ్యక్తిగా ఉండాలి. అనుదినము నువ్వు దేవుని ఎదుట ముమ్మార్లు నీ మోకాళ్ళుని ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి. అంతటి రాజు తన నగరానికి వెళ్ళి రాత్రంతా నిద్ర పట్టలేదంట. ఆ నాట్య వాయిద్యాల వాళ్ళని కూడా వాయించొద్దని చెప్పేసి సైలెంట్ అయిపోండి అని చెప్పేసి అన్నాడంట. రాత్రంతా దానియేలు కొరకు ఆయన విచారిస్తూ ఉన్నాడు. దానియేలు యొక్క పరిస్థితిని బట్టి ఆయన విచారిస్తున్నాడు. ఆయనకైతే ఒక నమ్మకం ఉంది, అనుదినము సేవించుచున్న దానియేలు దేవుడు దానియేలుని తప్పించునని నమ్మకం ఉంది. వెంటనే పొద్దున్నే వేకుంజామునే సింహపు బోన్ దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడంట. దానియేలు అని పిలిచి, జీవము కలిగిన దేవుని సేవకుడమైన దానియేలు, నిత్యము నువ్వు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించగలిగినా అని అతనిని అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించును గాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూతల్ని పంపి సింహముల ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళ మూయించను అని చెప్పేసి అన్నాడంట. నేను నిర్దోషిని కాబట్టి, నేను ఏ దోషము చేయలేదు కాబట్టి ఆయన తన దూతల్ని పంపించి సింహాలు రాత్రంతా కూడా నేను సింహాలతో ఉన్నప్పటికీ కూడా అవేవి కూడా నన్ను ఏమి చేయకుండా దేవుని దూతలు నన్ను కాపాడుతున్నాయి. అనుదినము సేవించుచున్న నా దేవుడే నన్ను కాపాడాడు. నీ దేవుడు ఈ ప్రతికూల పరిస్థితుల్లో కూడా నిన్ను కాపాడటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు సింహాల బోన్లో ఉన్నావా, అగ్నిగుండంలో ఉన్నావా, చెరసాలలో ఉన్నావా, ఎలాంటి అనుభవంలో ఉన్నావో ప్రతి అనుభవంలో నుంచి నువ్వు అనుదినము సేవించే నీ దేవుడు నిన్ను కాపాడుతాడు. నువ్వు అనుదినము సేవించే నీ దేవుడు నిన్ను పోషిస్తాడు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుడు నిన్ను తప్పించడానికి సిద్ధంగా ఉన్నాడు. దానియేలు శాసనాన్ని లెక్క చేయలేదు. ఆయన యథాప్రకారంగా దినముకు 3 మార్లు ప్రార్థన చేసుకున్నాడు. దానియేలు నీతిమంతుడు, యథార్థవంతుడు, నమ్మకమైన వాడు, ఏ తప్పైనను దోషమైనను చేయనివాడు, రాజు దగ్గర నమ్మకమైన వ్యక్తిగా జీవిస్తున్నవాడు. దానియేలు మీద వ్యతిరేకంగా సింహాసనం సిద్ధపరిచినప్పటికీ దేవుని ప్రార్థించటము, దేవుని స్తుతించటము, దేవుణ్ణి వేడుకొనటము, బతిమాలు కొనటం మానలేదు. సింహాల బోన్లో వేసినప్పటికీ కూడా దానియేలు దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. కాబట్టే అనుదినము సేవించుచున్న ఆ దేవుడే, ఆ పరిస్థితిలో ఆ దేవుడే తన దూతల్ని పంపించి సింహాల నోర్లని మూసివేశాడు. రాజు సహితము దానియేలు పట్ల విచారం కలిగినాడు. ఎందుకంటే దానియేలు లాంటి అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు మరలా నా రాజ్యంలో దొరకడు అని చెప్పేసి. చూడండి, నీ నమ్మకత్వం అనేది చాలా ప్రాముఖ్యత. ప్రార్థన జీవితం చాలా ప్రాముఖ్యత. దేవుని బతిమాలుకునే తత్వం అనేది నీలో ఉండాలి. దినముకి 3 మార్లు ప్రార్థన చేయాలి. ఈ లాక్డౌన్ టైంలో అట్లీస్ట్ నువ్వు ఇంటికాడ టైం వేస్ట్ చేసుకునే బదులు కొంత పోర్షన్ బైబిల్ని నువ్వు ముగించుకోవచ్చు. అట్లీస్ట్ ఓల్డ్ టెస్టిమెంట్నో లేదంటే న్యూ టెస్టిమెంట్నో ముగించుకోవచ్చు. ఇంకా టైం ఉంటే ఓల్డ్ న్యూ టెస్టిమెంట్ 2 కూడా ముగించుకోవడానికి అవకాశం ఉంది. కొంత పోర్షన్ బైబిల్ని నువ్వు కంప్లీట్ చేయడానికి దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు. నీకు దేవునితో లోతైన సహవాసం చేయటానికి దేవుడు నీకు మంచి అవకాశం ఇచ్చాడు. అక్కడికి ఇక్కడికి టైం పాస్ చేయటానికి వెళ్ళొద్దు, కానీ దేవుడు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగపరుచుకోను. ఇప్పుడు టైం పాస్ చేస్తే గనక రేపు నీకు టైం దొరకదు. ఎప్పుడైతే దేవుడు నీకు అవకాశం ఇచ్చాడో అవకాశాన్ని నువ్వు ఉపయోగించుకోవటం నేర్చుకో.
దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధివాడు, ఏ తప్పైనా నేరమైనా కానీ నమ్మకమైన వాడు, ఏ నేరం కూడా చేయనివాడు. అట్లాంటి వారి కొరకు దేవుడు ఈరోజు సియోనులో నుంచి ఆయన చూస్తూ ఉన్నాడు. అలాంటి నమ్మకత్వము నీలో ఉన్నదా? అలాంటి ప్రార్థనా జీవితము నీలో ఉన్నదా? ప్రతికూల పరిస్థితుల్లో, ఎలాంటి భయంకరమైన విపత్తుల్లో కూడా దేవునికి ప్రార్థన చేసే అనుభవము నీలో ఉన్నదా? ప్రార్థన జీవితం నీలో ఉన్నదా? ఒకవేళ లేకపోతే కనుక ఇప్పుడే దేవుణ్ణి అడుగు, ప్రభువా ప్రార్థన శక్తి నాకు కావాలి ప్రభువా. దానియేలులాగా నేను ప్రార్థించాలి, దానియేలులాగా నేను దినముకు 3 మార్లు ప్రార్థన చేయాలి. టైంలో కూడా దేవునికి దశంభాగం ఇవ్వటం నేర్చుకోండి. టైంలో కూడా ధనంలో ఇస్తున్నారో లేదో అది సెకండరీ, కానీ నీ టైంలో దేవునికి దశంభాగం ఇవ్వటం నేర్చుకోండి. ఆ టైంలో 24 అవర్స్లో 2 hours 40 minutes దేవునికి నువ్వు ఆ టైంని నువ్వు ఇచ్చినప్పుడు, ఆ టైంని నువ్వు ఒకటేసారి 2 hours 40 minutes నువ్వు స్పెండ్ చేయమని చెప్పేసి అంటలేదు. 45 minutes, ఒక్కొక్క 3 సార్లు 45 minutes లేదా 46 minutes టైం డ్యూరేషన్ వచ్చింది. అంత టైం దేవుని సన్నిధిలో గడుపు. అంత టైం నీకు ప్రార్థన చేయడానికి అంశం లేనప్పుడు దేవుని స్తుతించు, ప్రార్థించు, బతిమాలు. ఆ 45 minutes నువ్వు దేవుణ్ణి కొన్ని పాటలు పాడుకుంటూ దేవుని స్తుతించు. నువ్వు పాటలు పాడుతావు అంటే అది దేవుని స్తుతిస్తున్నట్టే, దేవుని గణపరుస్తున్నట్టే, ఆయన అద్భుత ఆశ్చర్య కార్యాలను నువ్వు కొనియాడుతున్నట్టే. ప్రార్థించు, స్తుతించు, ఆయనని నీ కుటుంబంలోకి ఆహ్వానించు. 45 minutes 46 minutes నువ్వు స్పెండ్ చేయి దేవుని సన్నిధిలో. నీకు ఇవ్వబడిన సమయము దినముకు 3 మార్లు చేసే ఆ ప్రార్థనా సమయము ఫుల్ఫిల్ అవ్వాలి అంటే కనుక నువ్వు స్పెండ్ మచ్ టైం దేవునితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేయి. లైవ్ వచ్చేటప్పుడే ఆ లైవ్ కార్యక్రమం ఉంటుంది కదా, సాయంత్రం దిలీప్ పాస్టర్ గారు లైవ్ కార్యక్రమం ఉంటుంది కదా, ఆ లైవ్లో ఏకీభవిస్తే చాలు అనుకుంటున్నావేమో. ఈ లైవ్ కార్యక్రమంలో ఐఎమ్ గివింగ్ జస్ట్ ఇన్ఫర్మేషన్ టు యూ. ఆ ఇన్ఫర్మేషన్ నువ్వు అంగీకరిస్తేనే కానీ ట్రాన్స్ఫర్మేషన్ అనేది నీ జీవితంలో జరగదు. ప్రార్థన చేయమని నేను చెప్తున్నా, ప్రార్థన చేయటం వల్ల వచ్చే లాభాలు చెప్తున్నాను. దేవుడు ఏ రీతిగా నిన్ను రక్షిస్తాడో నేను చెప్తున్నాను. అది నువ్వు చేసినప్పుడు ఆ ట్రాన్స్ఫర్మేషన్లోకి నువ్వు వెళ్తావు. ఇన్ఫర్మేషన్ని రిసీవ్ చేసుకొని నువ్వు ఆ ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి అంటే కనుక నువ్వు దాన్ని పాటించాలి. పాటించినప్పుడు మాత్రమే ట్రాన్స్ఫర్మేషన్లోకి నువ్వు వెళ్తావు. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉండండి. ప్రార్థన శక్తి ఈ టైంలో నేను రక్షించగలిగింది దేవుడు మాత్రమే. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఈ యొక్క వైరస్కి మెడిసిన్ అనేది లేదు. రకరకాల మెడిసిన్స్ వస్తున్నాయి, అదని ఇదని చెప్పేసి ఇవన్నీ కూడా పుకార్లే. దీని యొక్క పరిష్కారం ఏంటంటే కనుక జస్ట్ ప్రేయర్, నథింగ్ మోర్ దాన్ దట్. నువ్వు దేవుని బతిమాలుకోవటం తప్పించి. లాక్డౌన్ టైంలో కొద్ది రోజుల్లో చాలా మంది, నేను కూర్చొని సహోదరుడు నా దగ్గరికి వస్తే సహోదరుతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఒక మాటని జ్ఞాపకం చేశాడు. ఈ లాక్డౌన్ మొట్టమొదటి దినాల్లో దైవ సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, ఏడ్చి కన్నీటితో ప్రార్థన చేశారు. ఇప్పుడు అది రొటీన్ అయిపోయింది. ఈ వైరస్ వారి జీవితాల్లో రొటీన్ అయిపోయింది. నేను అందరి గురించి మాట్లాడలేదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఫ్యూ పీపుల్. కొంతమంది గురించి నేను మాట్లాడుతున్నాను. ఈ లాక్డౌన్, ఈ వైరస్ ఎంటర్ అయిందన్న టైంలో, ఈ లాక్డౌన్ టైంలో స్టార్టింగ్ స్టేజ్లో అందరూ కూడా చాలా మంది కన్నీటితో ప్రభువా అయ్యా అని బతిమాలుకున్నాడు. కానీ ఇప్పుడు వారు ఈ యొక్క వైరస్నే మర్చిపోయి నార్మల్గా వారు ప్రార్థన జీవితం నార్మల్ అయిపోయింది. బీ కేర్ఫుల్. నినివే పట్టణపు వారందరూ ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో వేడుకున్నప్పుడు ఆయన పశ్చాత్తాపడ్డాడంట. ఇది దేవుడు మాత్రమే చేయగలిగిన కార్యము. ఈ వైరస్ నుంచి తప్పించటము, ఈ ప్రపంచాన్ని విడిపించగలిగింది దేవుడు ఒక్కడే. మనుషులు ఎవరు కూడా దీని నుంచి తప్పించలేరు. దీని నుంచి తప్పించగలిగిన వాడు దేవుడు ఒక్కడే. హీ కెన్ డూ ద థింగ్స్, ఆల్ థింగ్స్. ఆయన గొప్ప కార్యాలు చేయగలిగిన సమర్థుడు. ఆయనతో కలిసి నువ్వు ఉంటే కనుక, ఆయనతో సహవాసం కలిగి ఉంటే నువ్వు కూడా గొప్ప కార్యాలు చేయగలుగుతావు. హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దేవుని స్తుతిద్దాం, దేవుని ఆరాధిద్దాం, దినముకు 3 మార్లు ప్రార్థన చేసుకుందాం, దానియేలులాగా నమ్మకంగా ఉందాం. శ్రేష్టమైన బుద్ధి కలిగి, అతి శ్రేష్టమైన బుద్ధి కలిగి, ప్రఖ్యాతి నొందిన వారిగా, ప్రధానులందరిలో ఇట్లీతికి ప్రఖ్యాతి నొందాడు, అతి ప్రఖ్యాతి నొందిన వారిగా మనం కూడా జీవిద్దాం. అన్నిటికంటే ప్రాముఖ్యంగా నమ్మకత్వం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని సన్నిధిలో అడగండి, ప్రభువా నేను నమ్మకంగా జీవించాలనుకుంటున్నాను.
ఈ రోజు నుంచి దినముకు 3 మార్లు నేను ప్రార్థన చేసుకోవాలనుకుంటున్నాను ప్రభువా. ఈ యొక్క భయంకరమైన విపత్తు, ఎలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా నేను ప్రార్థన నెగ్లెక్ట్ చేయడానికి వీలేదు, ప్రార్థన జీవితాన్ని నేను విడిచిపెట్టడానికి వీలేదు ప్రభువా. నాలో ప్రార్థన అనే అంశము కొనసాగింపబడాలి ప్రభు అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా తీర్మానం తీసుకోండి. టేక్ ఏ డిసిషన్, టేక్ ఏ స్ట్రాంగ్ డిసిషన్ ఇన్ యువర్ లైఫ్. దేవుడితో లోతైన సహవాసము, నువ్వు ప్రార్థన చేస్తేనే దేవునితో డీపర్ రిలేషన్షిప్లోకి వెళ్తావు. నువ్వు దేవునితో లోతైన సహవాసము కలిగి ఉండాలి, బతిమాలుకోవాలి ఆయన్ని బతిమాలుకునే ఆ గుణ లక్షణాలు నీలో ఉండాలి. అప్పుడే సింహాల బోన్లో ఉన్నా కానీ సింహాల నోళ్లకు జిప్పులు వేయబడతాయి. సింహాలు నోర్లు తెరిచి నిన్ను టచ్ కూడా చేయలేవు, నీ దగ్గరకు కూడా రాలేవు. ఎందుకంటే నీ చుట్టూ దేవదూతల సమూహం ఉంటుంది. అనుదినము సేవించుచున్న నీ దేవుడు క్లిష్టమైన పరిస్థితుల్లో నిన్ను రక్షించడానికి ఆయన దూతల్ని పంపిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ప్రతి ఒక్కరూ కూడా లైవ్ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఎవరు కూడా ఈ యొక్క ప్రార్థన జీవితాన్ని నెగ్లెక్ట్ చేయదు. ప్రార్థన శక్తి నాకు కావాలి ప్రభువా, ప్రార్థన చేసే అనుభవం నాకు కావాలి ప్రభువా అని చెప్పేసి అందరూ అడగండి. నేను ప్రార్థన చేయాలయ్యా, నేను ఎక్కువగా ప్రార్థన చేయాలి, మరీ ఎక్కువగా ప్రార్థన చేయాలి. ఈ లాక్డౌన్ టైంలో ఇంకా ఎక్కువగా నేను ప్రార్థన చేయాలి ప్రభువా, ఇంకా ఎక్కువగా నేను ప్రార్థించాలి తండ్రి. గొప్ప ప్రార్థన పరురాలుగా, ప్రార్థన యోధురాలుగా నా దేశం కొరకు, ఈ ప్రపంచం అంతటి కొరకు నేను ప్రార్థన చేయాలని ప్రతి ఒక్కరు కూడా తీర్మానం తీసుకొని ప్రార్థన కొనసాగించండి. అవసరమైతే ఉపవాసాలుండి ప్రార్థన చేయండి, అవసరమైతే ఉపవాసాలుండి ప్రార్థన చేయండి. ఒక పూట ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో కనిపెట్టి కన్నీరు గార్చి ప్రార్థించండి. దేవుడు గొప్ప కార్యాలు నీ పట్ల, నీ కుటుంబం పట్ల చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రభువా, నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో దానియేలు గురించి మేము ధ్యానించుకొని ఉండగా ప్రభువా, దానియేలు ఎలాగైతే శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడో, నమ్మకమైన వాడో, దానియేలు ఎలాగైతే దినముకి 3 మార్లు ప్రార్థన చేసే అనుభవం కలిగిన వాడు, అంటే ప్రార్థన జీవితాన్ని మాకు కూడా దయచేయమని అడుగుతున్నాను తండ్రి. అయ్యా, ప్రార్థించడానికి సమయము దొరకట్లేదు, మాకు ప్రార్థించే ఆత్మ మాలో లేదు ప్రభువా. ఇప్పుడే ప్రార్థన ఆత్మని మాకు దయచేయమని అడుగుతున్నాడు తండ్రి. పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపండి ప్రభువా. ప్రార్థన ఆత్మను మాకు దయచేయండి తండ్రి. హోలీ స్పిరిట్ అనాయింటింగ్ ని మా మీద ఫ్లో చేయమని అడుగుతున్నాను ప్రభువా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ లార్డ్. ప్రతి ఒక్కరు కూడా, చాలా మంది ఈ రాత్రి ప్రార్థన శక్తిని పొందుకుంటూ ఉన్నారు, ప్రార్థన ఆత్మని రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు, ప్రార్థన ఆత్మని రిసీవ్ చేసుకుంటున్నారు. చాలా మంది ప్రార్థన శక్తి నాకు కావాలి ప్రభువా అని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా అడుగుతున్నారు. ప్రార్థన ఆత్మను పొందుకుంటున్నారు. పొందుకోండి ప్రార్థన ఆత్మని, ప్రార్థన ఆత్మను పొందుకోండి. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించే ఆ శక్తిని దేవుడు నీకు ఇస్తున్నాడు. పరిశుద్ధ ఆత్మ నడిపింపుని నీ దేశం కొరకు, నీ చుట్టుపక్కల పరిస్థితుల కొరకు ప్రార్థన చేసే ప్రార్థన శక్తిని దేవుడు నీకు ఇస్తూ ఉన్నాడు. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోకాభిషేకం కావాలయ్యా, యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా, యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా, ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రతి ఒక్కరు కూడా దేవుడిని అడుగుతాం, ప్రభువా ప్రార్థన ఆత్మ నాకు కావాలి తండ్రి. బలమైన ప్రార్థన యోధురాలుగా, ప్రార్థన యోధుడిగా నేను ప్రార్థించాలి. అంటే ప్రార్థన శక్తిని నాకు దయచేయండి ప్రభువా. ప్రతి ఒక్కరం కూడా దేవుని సన్నిధిలో అడుగుదాం. దేవుని బతిమాలే ప్రార్థన ఆత్మ కావాలి ప్రభు అని చెప్పి. ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా, ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా, ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా, ప్రార్థించి నిన్ను చేరు భాగ్య
భాగ్యమీయుమా, నిరంతరం ప్రార్థింప కృపణీయుమా, నిరంతరం ప్రార్థింప కృపణీయుమా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయా. సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయ్యా. నీతో నడిచే వరమీయుమా, నీతో నడిచే వరమీయుమా, నీ సిలువను మోసే కృపణీయుమా, నీ సిలువను మోసే కృపణీయుమా. ప్రతి ఒక్కరు కూడా అడుగుదాం, ప్రార్థన శక్తి కావాలి ప్రభా. మరి దానియేలు సింహపు బోనులో ఉన్నప్పుడు ఏ రీతిగా ప్రార్థించాడో ప్రభా, మరి ప్రార్థించినప్పుడు నీ దూతల్ని పంపించి దానియేలుకి సహాయం అందించిన దేవుడవు నాయన. అతి ప్రార్థన ఆత్మని నాకు దయచేయమని అడుగుతున్నాను ప్రభువా. ఈ రాత్రి మొదలుకొని నాయన దినముకు 3 మార్లు ప్రార్థన చేయాలని నేను తీర్మానం తీసుకుంటున్నాను తండ్రి. అయ్యా, ఎలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా, ఎలాంటి భయంకరమైన విపత్తుల్లో నేను చిక్కుకుపోయినప్పటికీ కూడా నాయన, ఎక్కడా కూడా నాయన ప్రార్థన జీవితాన్ని నేను నెగ్లెక్ట్ చేయడానికి వెళ్ళలేదు ప్రభువా. అయ్యా, ఇదిగో తండ్రి, ఈ రాత్రి మొదలుకొని నేను బహుగా బలముగా శక్తివంతముగా ప్రార్థన శక్తితో నింపబడిన ఆయన ప్రార్థించే అవకాశాన్ని నాకు దయచేయమని అడుగుతున్నాను ప్రభువా. దేవా, ఇదిగో తండ్రి, దానియేలుని రక్షించిన దేవుడవు నాయన, ఇదిగో మా దేశాన్ని కూడా రక్షించమని అడుగుతున్నాను తండ్రి. ఈ భయంకరమైన సింహాల గృహలో నాయన ఇదిగో తండ్రి, దేశమంతా చిక్కుకుపోయి ఉండగా, ప్రపంచమంతా చిక్కుకుపోయి ఉండగా, ఇదిగో నీ దూతల్ని పంపించిన ఆయన ఆ వైరస్ని నాయన ఇదిగో తండ్రి మట్టు పెట్టించమని అడుగుతున్నాను తండ్రి. ఆ వైరస్ నుంచి ప్రపంచాన్ని విడిపించండి ప్రభువా. పూర్తి విడుదలను దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ప్రతి ఒక్క కుటుంబంలో మెండైన దీవెనలు దయచేయండి ప్రభువా. ప్రతి ఒక్క కుటుంబంలో నిండు దీవెనలు వారికి అనుగ్రహించండి. లైవ్ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరి మీద నీ ఆత్మని కుమ్మరించమని యేసు క్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకొచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందరూ నెరవేర్చబడును గాక. మా దినాహారం మాకు దయచేయండి. మా ఇళ్ల అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించు. శోధంలోనికి పోనీ ఏకాదశుల నుంచి తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క త్రియేక దేవుని దీవెన మీకు మాకు ఎల్లప్పుడు సదాకాలం రాకడ పర్యంతం వరకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. మరి లైవ్ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. లైవ్ కార్యక్రమాన్ని షేర్ చేయండి. సో చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా రేపటి దినాన వెడ్నెస్డే, సో వెడ్నెస్డే మార్నింగ్ 1 o'clock నుంచి ఈవినింగ్ లైవ్ ఉండదు. మార్నింగ్ 1 o'clock నుంచి 3 o'clock వరకు లైవ్ ఉంటుంది ఆఫ్టర్నూన్ సెషన్లో. ఎందుకంటే వెడ్నెస్డే ప్రేయర్ యాజ్ ఇట్ ఈస్గా ఫాస్టింగ్ ప్రేయర్ కంటిన్యూ అవుతుంది కాబట్టి ఆఫ్టర్నూన్ 1 o'clock నుంచి 3 o'clock వరకు లైవ్ ఉంటుంది. కాబట్టి దయచేసి వెడ్నెస్డే, సండే కాకుండా రిమైనింగ్ అన్ని డేస్లలో ఈవినింగ్ 9 o'clockకే లైవ్ ఉంటుంది. వెడ్నెస్డే ఆఫ్టర్నూన్ 1 o'clockకి 1 to 3 వరకు, సండే మార్నింగ్ 10:30 నుంచి 12:30 వరకు ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు టైమింగ్స్ని జ్ఞాపకం చేసుకోండి. అదే రీతిగా పాస్టర్ దిలీప్ బెజ్జుమ్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు, తప్పక కంపల్సరీ. ఎవరు కూడా మిస్ చేయకుండా కంపల్సరీగా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో మరి అదే రీతిగా ఈ ఫేస్బుక్ లైవ్ కార్యక్రమాన్ని షేర్ చేయండి, కమెంట్ చేయండి. తద్వారా అనేకులకి ఈ యొక్క కార్యక్రమము రీచ్ అవటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి దానియేలులాగా దినముకు 3 మార్లు ప్రార్థన చేయండి. 3 మార్లు తినటం కాదు, 3 మార్లు ప్రార్థన చేయాలి. దేవుని యొక్క కృపను పొందుకొని నమ్మకత్వాన్ని, నువ్వు చేస్తున్న ప్రతి పనిలో నమ్మకంగా ఉండండి.
అదే దేవుడికి నువ్వు చూపించే నమ్మకత్వం దేవుడు నీకు ఇచ్చే గొప్ప ఘనతను దేవుడు నీకు ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ లైవ్. థ్యాంక్ యూ. రేపటి దినాన వెడ్నెస్డే 1 o'clock నుంచి 3 o'clock వరకు లైవ్. మార్నింగ్ 1 to 3 o'clock వరకు లైవ్. థ్యాంక్ యూ వెరీ మచ్.